వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయని జారకోరకాపీడం వందే వందారుమందారమిందుభూషణనందనం అమందానందసందోహబంధురసింధురాననం వనమాలి గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ, వరలక్ష్మి శుక్రవారం రోజున మనం ఏం చేస్తామంటే అందరికీ తెలిసిన మాట, అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఎట్లా చేస్తామంటే ఓ కలశాన్ని పెట్టుకుంటాం, కలశం పెట్టుకొని దానిపైన మామిడాకులో నీళ్ళలో పోసి ఓ కొబ్బరికాయ పెట్టుకొని దాంట్లో అమ్మవారి యొక్క ఆరాధన నిర్గుణ రూపంలో అమ్మవారిని చేస్తాం. మరి కేవలం ఒక శుక్రవారమే ఈ ఆరాధన చేయాలి అంటే శాస్త్రం మనకేం చెప్పిందంటే ప్రతినిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడమే ఆనందదాయకం. అటువంటి అమ్మవారిని కేవలం ఒక వరలక్ష్మి శుక్రవారం రోజుల్లో, లేదా వచ్చేటువంటి ఒక ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి ఒక దేవీ నవరాత్రులలోనూ, లేదా ఒక పౌర్ణిమ రోజు, లేదా ఒక అష్టమి రోజు, లేదా ఒక చతుర్దశి రోజు, లేదా ఒక అమావాస్య రోజు, ఇటువంటి రోజులలో కాకుండా ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేయడం అనేది మనకు శాస్త్రం చెప్పినటువంటి ఒక నియమం. కానీ నిత్యారాధనలలో చేసేటువంటి ఒక ఏ పూజా ఫలితాలు ఉన్నాయో వాటిల్లో కన్నా శుక్రవారం శ్రేష్టమైందని చెప్పేసి మనకు తెలుసు. అది ఏ మాసమైనప్పటికీ శుక్రవారం రోజున ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఒక భగవంతుని యొక్క దేవతామూర్తులను అభిషేకం చేయడం, దీపారాధన చేయడం, కడపలు కడుక్కోవడం, ఇట్లాంటివన్నీ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆచరిస్తూ ఉండేటువంటి ఒక ఆరాధన మనందరికీ తెలిసిందే. కానీ శ్రావణ మాసం అనేది గొప్పనైనటువంటి ఒక మాసంగా ఎందుకు చెప్పబడిందంటే ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక సాధనలో శ్రావణ మాసం చాలా విశేషంగా చెప్పబడి ఉంది. దీనినే పెద్దలు ఏం చెప్తారంటే ఉపాసనా కాలంగా చెప్తూ ఉంటారు. ఈ ఉపాసన వల్ల ఏం పెరుగుతుంది అంటే ఉపాసన వల్ల ఏం పెరుగుతుంది అంటే జ్ఞానము వృద్ధి పెరుగుతుంది అని శాస్త్రవచనం. మరి దీనికి మాసానికి పేరు ఎందుకోసం వచ్చింది అంటే నక్షత్రాలలో మనకు ఒక శ్రవణ నక్షత్రం కనిపిస్తుంది. ఈ శ్రవణ నక్షత్రము జ్ఞానానికి ప్రధానం ఎందుకోసం అంటే వినడము ద్వారా వచ్చేటువంటి యొక్క ఏదైతే శక్తి ఉందో దానివల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది కనుక తెలుపుతూ ఉంది మనకు శాస్త్రం శ్రవణ నక్షత్రం దేని గురించి అనేది. మరి ఆ నక్షత్రానికి ఎందుకు ఇంత గొప్పతనము అంటే దాని పేరులోనే ఉంది శ్రవణం అనేది కనుక ఆ వినడం ద్వారానే జ్ఞానం పెరుగుతుంది అని. అంతేకాకుండా నక్షత్రాలలో ఒక గొప్పనైనటువంటి నక్షత్రం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రం అని ఒకటి ఉంది. జ్యేష్ఠ అంటే పెద్దది అని, అంటే అన్ని నక్షత్రాలలో లోకాలలో జ్యేష్ఠ నక్షత్రం యొక్క లోకం పెద్దది అని చెప్పేసి ఇప్పుడేదో శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కానీ వెనకట ఋషులు మాత్రం నక్షత్రాన్ని బట్టే తెలిపేది. అట్లాంటి పరికరాలు ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు వాడుకున్నటువంటి ఒక పరికరం ఎక్కడిది ఏమిటి అంటే వాళ్ళ పరికరం అంతా కూడా ఏదైతే ఉందో అమ్మవారి మీద భారం వేసి లేదా భగవంతుడి మీద భారం వేసి వాళ్ళు చేసినటువంటి ఒక తపస్సే వాళ్లకు ఉండేటువంటి ఒక పరికరం. నక్షత్రం అని ఆనాడే ఆ నక్షత్రాల గురించి, నక్షత్రాల లోకాల గురించి, నక్షత్రాల్లో ఉండేటువంటి ఒక ఎన్ని యోజనాలు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది అనేటువంటి శాస్త్రాన్ని అంతా కూడా మనకు చెప్పినారు. దీన్ని ఈ శ్రావణ పూర్ణిమ రోజు మరి దీనికి ఇంత విశిష్టత ఎందుకోసం కలిగింది, శ్రావణ మాసానికి ఎందుకోసం విశిష్ట కలిగింది అంటే పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి ఆ పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మాఘమాసం వస్తే మఘా నక్షత్రం ఉంటుంది అని, మఘా నక్షత్రం వచ్చింది కనుక మాఘమాసం అని, కృత్తికా నక్షత్రం వచ్చింది కనుక కార్తీక మాసము అని, అట్లాగే శ్రవణ నక్షత్రం వచ్చింది కనుక శ్రావణ మాసము అని. మరి దీనికి పూర్ణిమకు ఏమి సంబంధము, శ్రవణానికి పూర్ణిమకు అని అంటే పూర్ణిమ అనేది కళలు పెరుగుతూ ఉంటాయి. కళలు పెరిగినప్పుడు అమ్మవారి యొక్క దివ్య కళలన్నీ వృద్ధి చెందేటువంటి ఒక కాలము కనుక మరి ఎందుకోసం చంద్రుడికి ఉన్న అమ్మవారికి ఉన్న సంబంధం అంటే ఎప్పుడైతే మన మథనము జరిగిందో ఆ మథనము జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఉద్భవించింది గరళము, మిగతా అన్ని వస్తువులు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఉద్భవించిందో ముందుగా పుట్టింది చంద్రుడు, చంద్రుడితో పాటు లక్ష్మీ అమ్మవారు. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారు ఉద్భవించిందో అప్పటి నుంచి సముద్ర మథనం అనేది పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సాగిపోతుంది. ఎందుకంటే
సముద్ర మథనం జరగాలి అంటే పరమాత్ముని దగ్గరికి అందరూ వెళ్ళడం, ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టడం, వాసుకి అనేటువంటి ఒక మహాసర్పాన్ని అటు ఇటు రాక్షసులు దేవతలు లాగడం, అది మధ్యలో పడిపోవడం, తర్వాత పరమాత్ముడైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి కింద కూర్మంగా ఉండడం, దానిపైన మళ్ళీ మందర పర్వతాన్ని పెట్టడం, దానికి అగ్రభాగంలో ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి దానిపైన ఉండే పరమాత్ముడు అక్కడ ఉండడం, వాసుకి అనేటువంటి ఒక సర్పాన్ని పట్టుకొని దేవతలందరితో పాటు సాగించడం అనేది జరిగినప్పుడు, ఉద్భవించినప్పుడు చంద్రుడు ఉద్భవించినాడు, జగన్మాత ఉద్భవించింది. వాళ్ళిద్దరూ ఏమవుతారంటే చంద్ర సహోదరి అని మనకు నామంలో ఉంది కనుక చంద్రుని యొక్క సహోదరి కనుక ఆ అమృత కళలన్నీ అమ్మవారిలో ఉన్నాయి కనుక ఇద్దరు ఉద్భవించిన తర్వాత ఇక మిగతా పుట్టవలసినవి రెండు ఉంటాయి. ఒకటేమో ధన్వంతరి పుట్టింది, తర్వాత పుట్టింది అమృతం. ఆ అమృతం ఎప్పుడైతే వచ్చిందో దేవతలందరికీ ఆనందాన్ని కలిగించింది. లక్ష్మీ అమ్మవారు ఉద్భవించడమే గొప్పనైనటువంటి దానికి కథనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ పూర్ణిమకు శ్రావణ మాసానికి ఇంకొక గొప్పతనం ఏమిటి అంటే, శ్రావణ పూర్ణిమ రోజు సాక్షాత్తు హయగ్రీవ భగవానుడు, ఆ హయగ్రీవ భగవానుడు వేదాలన్నింటినీ బ్రహ్మదేవుడికి ఇచ్చినాడు. అదే హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు తాను యోగ నిద్రలో ఉన్నప్పుడు చేతిలో నుంచి వేదాలన్నీ సముద్రంలో కలిసిపోతే, ఆ కలిసిపోయినటువంటి ఒక వేదాలన్నింటినీ సమకూర్చి హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహారం చేసి ఈయన హయగ్రీవ అవతారంగా పరమాత్ముడైన శ్రీమన్నారాయణమూర్తి ఎత్తి మళ్ళీ బ్రహ్మదేవునికి అప్పగించినటువంటి ఒక రోజు కనుకనే దానికి హయగ్రీవ జయంతి అని. అదే రోజు వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకొని ఆనాటి నుంచి గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసుకునేటువంటి కాలంగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో తత్రాపి దుర్లభం మన్యే నభో మాసేందువాసరే అని శ్రావణ మాసంలో గొప్పనైనటువంటి వారం సోమవారం అని, ఈ విధంగా శ్రావణ మాసం గురించి ఎన్నో రకాలుగా చెప్తూ అమృతస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా తాను ఏ అవతారం ఎత్తినా శక్తి స్వరూపంగా జగన్మాత ఎత్తుతుంది కనుక ఈ మరి మనకందరికీ కావలసినది ఏమిటి అని అంటే లక్ష్మి కావాలి అని అనుకుంటాం మనం. అసలు లక్ష్మి అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే మనం ఆలోచన చేస్తే లక్ష్మి అంటే మనం అనుకునేది ఏదో ద్రవ్యం అనుకుంటాం. లక్ష్మి అంటే దేనిపైనైతే మనం లక్ష్యం పెడతామో ఆ లక్ష్యం పెట్టిన దాన్ని సాధించడమే లక్ష్మి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి లక్ష్మిని సంతాన లక్ష్మిగా లేదా ఆరోగ్య లక్ష్మిగా, ధనలక్ష్మిగా, సౌభాగ్య లక్ష్మిగా, మాంగళ్య లక్ష్మిగా, ఏ సంపద రావాలి అన్నా కూడా లక్ష్మి యొక్క కటాక్షం ఉండాలి. ఆ లక్ష్మి యొక్క కటాక్షం ఉండాలి అంటే మరి ఉద్భవించింది ఎక్కడ ఉద్భవించింది ఈవిడ అంటే క్షీరసాగరంలోంచి ఉద్భవించింది అని మనందరికీ తెలుసు. మరి క్షీరసాగరంలోంచి ఉద్భవించినప్పుడు క్షీరసాగర కన్యకగా మరి పేరుంది. మరి అంతకుముందు ఈవిడ లేదా అంటే ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. పరాశక్తి నిత్యము కూడా భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో భగవంతుణ్ణి విడవకుండా ఉండేటువంటి ఆ శక్తి ఎప్పుడూ పరమాత్మను పట్టుకొనే ఉంటుంది. నారాయణుడైతే ఆ పరాశక్తి ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని ఎత్తుతాడు. ఆ భగవానుడు నారాయణుడైతే ఆమె మహాలక్ష్మి అవుతుంది. అదే పరమాత్మ బ్రహ్మదేవుడైతే ఆవిడ సరస్వతి అవుతుంది. అదే పరమాత్మ శివుడైతే అదే శక్తి పరాశక్తి పార్వతిగా అవతరిస్తుంది. మన నారాయణుడి దగ్గర నిరంతరము నిత్యంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుందయ్యా మరి నారాయణుని దగ్గర మీరేమైనా చూసినారా అంటే సూర్యుని వెంబడి కాంతి ఎట్లాగైతే ఉంటుందో దాని వెంబడి నారాయణమూర్తి వెంబడి అమ్మవారు ఉంటుంది. నిత్యానపాయిని అని పేరు ఆమెకు. అంతేకాకుండా విష్ణు పురాణం మనకి ఏం చెప్తుందంటే విష్ణురేషాం అనపాయిని అని, విష్ణువును విడవకుండా ఉండేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆవిడనే పరాశక్తి, ఆవిడే మహాలక్ష్మి. అంతేకాకుండా మనం శ్రీ సూక్తంలో చెప్పేది కూడా లక్ష్మీం అనపగామిని అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది విష్ణువును విడవకుండా ఉండేటువంటి ఒక లక్ష్మి నారాయణుడి దగ్గర నిరంతరం ఉన్నప్పుడు ఆమెకు ఉండేటువంటి ఒక పేర్లు కొన్ని ఉన్నాయి. అవి రెండు పేర్లు, ఒకటి నిత్యలక్ష్మి అయితే ఒకటి మహాలక్ష్మి అనేటువంటి ఒక పేర్లు. అయితే మరి లక్ష్మీ కటాక్షం ఎవరిపైన ఉంటుంది అంటే ఎవరిపైన అయితే స్వామి కృప ఉంటుందో వాళ్ళపైన ఆ లక్ష్మి యొక్క కటాక్షం ఉంటుంది. ఆమెనే అనుగ్రహిస్తుంది. ఆ కృపకు తగ్గ అర్హత మనకు ఎప్పుడైతే కలుగుతుందో ఆ కలిగినప్పుడు మన దగ్గర లక్ష్మి ఉంటుంది. మన లక్ష్మి ఎప్పుడైతే అర్హత కోల్పోతామో మనం ఆ అర్హత కోల్పోయినప్పుడు లక్ష్మి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది అంటే కొబ్బరి నీళ్ళల్లోకి, కొబ్బరి బోండంలోకి, కాయలోకి నీళ్ళు ఎట్లా వస్తాయో మనకు తెలియదు. ఆ విధంగా లక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది. అట్లాగే ఒక ఏనుగు వెలగపండు తింటుంది, గుజ్జును తిని కాయను బయటకు వేస్తుంది. ఆ విధంగానే లక్ష్మి
తెలియకుండానే మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. కనుక మరి అటువంటి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసుకున్నాం కనుక ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఏ ఐశ్వర్యం ఉందో, అది సంతానమో, ఆరోగ్యమో, ధనమో, గృహమో ఏదైనా కావచ్చు, సంపద ఏదైనా కావచ్చు, ఆ సంపద కేవలం పరమాత్ముని యొక్క కృపచేత జరిగింది అనేటువంటి ఆలోచన మన మనస్సులో ఉన్నంత కాలం లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. కేవలం ఇది నా వల్లనే అయింది అని మనం అనుకున్నామా, లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి లక్ష్మికి ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే, కైలాసే పార్వతీత్వం చ, క్షీరోదే సింధుకన్యక, స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం, మర్త్యలక్ష్మీశ్చ భూతలే, వైకుంఠే చ మహాలక్ష్మి, దేవదేవి సరస్వతి, గంగా చ తులసీత్వం చ, సావిత్రి బ్రహ్మలోకత అని చెప్తూ స్తోత్రాన్ని చేసినారు సమస్త దేవతలంతా అమ్మవారిని. రాజ్యలక్ష్మి రాజగేహే, గృహలక్ష్మి గృహే గృహే అని చివరిగా చెప్తారు. స్వర్గంలో ఉండేటువంటి ఒక లక్ష్మిని స్వర్గలక్ష్మిగా, భూమాతగా మానవలోకంలో ఉండేటువంటి ఒక భూమాతగా లక్ష్మి ఉందని, కైలాసంలో, ఎందుకంటే భూమాతలో లక్ష్మి ఉందని మనం ఎట్లా చెప్తున్నామంటే, మనం తినేటువంటి ప్రతి పదార్థము భూమిలో నుంచి పుట్టినదే కనుక ఆమె భూలక్ష్మి అయిపోయింది. మరి కైలాసంలో పార్వతిగా ఉన్నది ఆవిడనే, ప్రతి రాజ్యంలో ఉండేటువంటి రాజ్యలక్ష్మి ఆవిడనే. అంతేకాదు ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఏ గృహిణి ఉందో ఆ గృహిణి సాక్షాత్తు మహాలక్ష్మితో సమానం అని చెప్పేసి, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మిస్తేనే ఆ పరదేవత జన్మించింది అనేటువంటి స్థానం ఆ పరదేవతయే, ఇంకా వేరే ఎవరు కాదు అని చెప్పి, పూర్వపుణ్య విశేషం ఉంటే తప్ప మనకు ఐశ్వర్యం కానీ, అధికారం కానీ, సంపద కానీ, భాగ్యం కానీ, గృహం కానీ, ధాన్యం కానీ, సంతానం కానీ, గొప్పతనం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇవన్నీ మనకు దేనివల్ల లభిస్తాయి అంటే, మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలము చేతనే మనకు లభిస్తున్నాయి. అంటే ఆ లక్ష్మీదేవి ఏదైతే ఉందో ఆ లక్ష్మీదేవి ఆ రూపకంగా మన దగ్గరకు వచ్చి ఉంటుంది అనేటువంటి అర్థాన్ని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అప్పుడు మనకు ఉండాల్సిన ఆలోచన కేవలం ఇది నా శక్తి కాదు, పరాశక్తి తప్ప ఇంకా ఒకటి లేదు అని. అందుకే పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని సహస్రనామంలో అమ్మవారికి పేరు. పుణ్యకీర్తి అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలననే మనకు కీర్తి కలుగుతుంది అని. ఆ పుణ్యం వలననే మనకి ఇప్పుడు ఉండేటువంటి స్థితి, ఆ కృపకు తగ్గట్టుగా మనం కనుక ఉంటున్నామా లేదా అనేది మనది మనం ఆలోచించుకొని పరిశీలించుకోవలసినటువంటి స్థితి మనకు. కానీ దీన్నే మనం సాధనగా చేస్తే దానినే పుణ్య జీవనం అంటాం, పవిత్ర జీవనం అంటాం. ఏంటి మరి అవి అంటే, పవిత్ర జీవనము అంటే దానికి ఏదో పెద్ద వివరాలు ఏమక్కర్లేకుండా 2 మాటల్లో చెప్పినారు. ఒకటేమో ధర్మాన్ని ఆచరించడం, రెండవదేమో దైవాన్ని మరవకపోవడం. ఇవి 2 చేస్తే ఆమె యొక్క కృప నిరంతరం ఆ ఇంట్లో ఉంటుంది. అవి లేకుంటే కనుక ఆ కృప మనం అమ్మవారి యొక్క కృపను మనం కోల్పోతాము అని. కృప కోల్పోయిందనుకోండి, ఇంకేముంది, లక్ష్మీ కటాక్షము వెళ్ళిపోయింది. అంటే పుణ్యాల వల్ల లభించినటువంటి ఏ లక్ష్మి ఉందో ఆ లక్ష్మి పాపాల వల్ల పోగొట్టుకోకుండా ఉండేందుకు మనం పుణ్యం భక్తి 2 మన దగ్గర ఉంచుకుంటే కనుక, అందుకే మన పెద్దలు ఏం చేసినారంటే ఈ రకరకాల ఆరాధనలన్నీ, జీవన పద్ధతులన్నీ ఇందుకోసమే ఏర్పరిచినారు. ఏదో ఒక చవితి రోజు పుట్టకు వెళ్ళి పాలు పోయడం, వినాయక చవితి రోజు వినాయకుని కథను వినడం, 2 అక్షతలు శిరస్సు పైన వేసుకోవడం, ఇవన్నీ మన మనిషి యొక్క జీవన పద్ధతి ఏ విధంగా ఉండాలి అనేది పెద్దలంతా మనకు బోధించి ఉన్నారు. కనుక పుణ్యం ఉంటేనే మరి భగవంతుడు వస్తాడు, లేకపోతే రానే రాడు అని అనుకుంటే దాంట్లో మన పొరపాటు ఏమిటంటే, సూర్యోదయం అయింది, తలుపులన్నీ మనం పెట్టుకున్నాం, తలుపులు తీస్తే సూర్యుని యొక్క కాంతి మన ఇంట్లో పడుతుంది. ఒకవేళ తలుపులు తీవ్వలేదనుకోండి, ఆ కాంతి మన ఇంట్లో పడదు. ఇది ఎవరి ప్రయోజనం కోసం? మన ప్రయోజనం కోసం మనం చేసేటువంటి. సూర్యుడు అన్యాయం ఏం చేయట్లేదు మాకు. నువ్వు తలుపులు తీసినా, పూజ చేసినా, చేయకపోయినా, అర్ఘ్యం ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఆయనను ఆరాధించినా, ఆరాధించకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కనుక తలుపులు తీసినావా సూర్యుని యొక్క కాంతి మన ఇంట్లో పడుతుంది, అదే తలుపులు తివ్వలేదా సూర్యుని యొక్క కాంతి పడదు. అట్లాగే మనం చేసినటువంటి పుణ్యం ఏదుందో ఆ పుణ్యం అనేది తలుపులు తివ్వడం, అదే తలుపులు మూయడం అంటే దుష్కార్యం చేయడం. అటువంటి దుష్కార్యం చేసిన వాళ్ళకి లక్ష్మి యొక్క కటాక్షం ఎట్లా పోతుంది అంటే, అందరికీ తెలిసిన కథనే. దూర్వాస మహాముని పరమాత్ముని దగ్గర తాను ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని నిర్మాల్యం తీసుకొని వస్తూ ఉంటే, ఇంద్రుడు రాక్షసుణ్ణి చంపి సమస్త దేవతలందరూ కలిసి ఆయనను పొగుడుతూ ఉంటే, ఆ పొగడతలలో కనిపించినటువంటి ఈ దుర్వాసుడు పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని ఇచ్చినాడు. అందరూ నన్ను కొలుస్తున్నారు అనేటువంటి అహంకారం చేత,
రాక్షసుణ్ణి సంహారం చేసినాను అనేటువంటి అహంకారం చేత ఆయన ఏం చేసినాడంటే ఆ పుష్పాన్ని కాస్త తన ఏనుగు పైన పెట్టినాడు. ఈయనకే ఇంత అహంకారం కలిగితే ఆ ఏనుగుకి ఇంకా అహంకారం కలిగింది. ఆ ఏనుగు కాస్త ఏం చేసింది, ఆ పుష్పమాలను కింద వేసింది, కాలుతో నొజ్జు చేసింది. చేసేసరికి ఏ లక్ష్మిని నీవైతే విడిచిపెట్టినావో అటువంటి లక్ష్మి నీ స్థానం నుంచి వెళ్ళిపోవుగాక అనేటువంటి శాపాన్ని ఇచ్చినాడు. ఇస్తే మనం ఏమనుకుంటామంటే దుర్వాసుడు మహా కోపిష్టి, అందుకోసమైన శాపాన్ని ఇచ్చినాడు అనుకుంటాం. కానీ ఆయనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగించడం కోసం తిట్టడం వేరు, శాపం పెట్టడం వేరు. మనలాగా ఉండదు వాళ్ళ యొక్క జీవన గమనం. అయితే దూర్వాసుడు ఎప్పుడైతే శాపం పెట్టినాడో, పెట్టిన తర్వాత ఇంద్రుడు ప్రాయశ్చిత్తపడ్డాడు. దుర్వాస మహాముని పాదాల మీద పడ్డాడు. పడి, స్వామి మీరు శపించినందుకు నేను బాధపడటం లేదు, కానీ నా బుద్ధి ఏమైంది, నా బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది, కనుక నా బుద్ధిని ప్రసరింపజేసుకోవడం కోసం నేను ఏం చెయ్యాలి అంటే వెళ్ళమన్నాడు దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి. తాను ఏమీ చెప్పలేదు, శపించినవాడు చెప్పగలడు. అయినప్పటికీ కేవలం ఒక గురు పాదాలు, గురువు గారు మాత్రమే మన అజ్ఞానాన్ని తొలగిస్తారు. కనుక అటువంటి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళడం, బృహస్పతి గారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం, సాగరగతమైన అయిపోయినటువంటి లక్ష్మిని మళ్ళీ ఉద్భవించడం, ఆ ఉద్భవించినటువంటి లక్ష్మినే ఇక్కడికి రావడం ఒక కథగా మనం చెప్పుకుంటే, ఇంకొక కథగా అసలు వరలక్ష్మి వ్రతాన్ని భూమిలోకి ప్రచారం చేయడం కోసం ప్రధానమైనటువంటి కథ ఏమిటి అంటే, దేవతలంతా కలిసి ఒక సత్రయాగాన్ని చేస్తున్నారు. సత్రయాగాన్ని చేస్తూ ఉంటే ఋషులందరూ సత్రయాగాన్ని చేస్తున్నారు. సత్రయాగాన్ని చేస్తున్నప్పుడు యజ్ఞం యొక్క అర్హత ఎవరికి ఉంది అనేది తేల్చాలి. విష్ణుమూర్తికి ఉందా, శంకరుడికి ఉందా, బ్రహ్మదేవుడికి ఉందా, ఎవరికి ఉంది యజ్ఞం యొక్క అర్హత, ఇంద్రుడికి ఉందా, ఇంకెవరికి ఉంది అని చెప్పి ఆలోచన చేస్తే కేవలం ఒక ముగ్గురిని మాత్రమే పరీక్షించాలనేటువంటి ఒక ఉద్దేశము చేత అందరూ కలిసి ఒక భృగు మహర్షిని ఏర్పరిచినారు. ఆ భృగు మహర్షి ఏం చేసినాడు, సమస్త ఋషులందరూ ప్రేరేపించినారు కనుక ఆయన మొట్టమొదటిసారిగా సత్యలోకానికి వెళ్ళినాడు. సత్యలోకానికి వెళ్ళేసరికి సాక్షాత్తు సరస్వతి అమ్మవారు ఆమె చేతిలో ఉండేటువంటి ఒక వీణ, దాని పేరు కచ్చపి అని, వీణను వాయిస్తూ ఉంది. ఆ వాయించేటువంటి ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు తాదాత్మ్యత చెందుతూ ఉన్నాడు. భృగు మహర్షి వచ్చింది గమనించలేదు కనుక, నేను అతిథిగా వచ్చినటువంటి మీరిద్దరు భార్యాభర్తలు నన్ను గుర్తించలేదు కనుక మీకు మానవ లోకంలో మీకు దేవాలయం కానీ పూజ కానీ ఉండకపోవు కాక అని ఒక శపించినాడు. శపించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కైలాస పర్వతానికి వెళ్ళినాడు. కైలాస పర్వతంలో వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి రీతిలో నాట్యాన్ని చేస్తున్నారు. భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని మరచిపోయినారు. ఇద్దరూ కలిసి తాండవం చేస్తున్నారు కనుక మీకు లింగ రూపంలోనే ఆరాధన ఉంటుంది తప్ప విగ్రహ రూపంలో నీకు ఆరాధన ఉండదు అని చెప్పి శివుణ్ణి శపించినాడు. ఇక ఈయనకు లోపల భృగు మహర్షికి వీళ్ళిద్దరి దగ్గరికి వెళితే ఆతిథ్యము నేను స్వీకరించకపోగా నాలో ఉండేటువంటి పుణ్యశక్తిని వాళ్ళకు శపించేటట్టుగా అయింది అని చెప్పి ఆగ్రహాన్ని తెచ్చుకొని విష్ణులోకానికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళేసరికి సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటే ఇద్దరూ వాళ్ళు పెట్టుకునేటువంటి ఆనందమైనటువంటి మాటల్లో ఉన్నారు. నేను వచ్చినానయ్యా భృగు మహర్షిని అని చెప్పి వాళ్ళకి చెప్పినా వాళ్ళు గుర్తించకపోగా వెంటనే ఏం చేసినాడంటే, నేను వచ్చింది మీరు గుర్తించలేదు అని చెప్పి వక్షస్థలం పైన తన్నినాడు భృగు మహర్షి. ఆ వక్షస్థలంలో ఉండేది కుడివైపు కాకుండా ఎడమవైపు తన్నడం వలన, ఎడమవైపు ఉండేది నిత్యానపాయిని అయినటువంటి జగన్మాత వక్షస్థలంలో ఉండేది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కనుక ఈయనను తన్నినందుకు వెంటనే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆయనను అతిథిగా స్వీకరించి ఆసనాన్ని వేసి పాదాలను కడిగి ఆ పాదాలలో ఉండేటువంటి ఒక మూడవ నేత్రమైనటువంటి ఒక కన్నును ఒక్కసారి తాడనము చేసినాడు. దానితో భృగు మహర్షి యొక్క అజ్ఞానము తొలగిపోయింది. తొలగిపోగానే వెంటనే లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాలపైన పడ్డాడు. అమ్మ తల్లి, నేను చేసినటువంటి అపరాధాన్ని క్షమించి చేయమంటే తపస్సు చేసినాడు. చాలా కాలం తపస్సు చేస్తే సాక్షాత్తు జగన్మాత ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే, అప్పుడు నా కుమార్తెగా జన్మిస్తే నేను ఏ పాదముతోటైతే వక్షస్థలాన్ని తన్నినానో అటువంటి స్థానంలో మళ్ళీ నా కూతురుగా నీవు జన్మించి ఆ స్థానానికి నీవు వెళ్ళాలి. ఏ పరమాత్ముడైతే నా పాదాలు కడుగినాడో
ఆ పరమాత్ముని యొక్క దివ్య పాదాలు నేను కడిగి కన్యాదానం చేసేటువంటి ఒక భాగ్యాన్ని కల్పించమని చెప్పి భృగు మహర్షి అడిగితే ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఒక జగన్మాత తథాస్తు అని చెప్పి ఆ భృగు మహర్షికి కూతురుగా జన్మించింది. ఆమె పేరే భార్గవి అని. ఆ భృగు మహర్షికి ఎప్పుడైతే భార్గవిగా జన్మించిందో ఆ జన్మించినటువంటి ఒక జగన్మాతనే వరలక్ష్మిగా వరాలను, అట్లాగే ఇంద్రుడు చేసినటువంటి ఒక స్తోత్రానికి ముగ్ధుడైనటువంటి ఒక పరమాత్మ తాను సముద్ర మథనము చేసి అక్కడ లక్ష్మిగా ఆవిర్భవించింది, ఇక్కడ భార్గవిగా ఆవిర్భవించింది అని చెప్పి ఆమె యొక్క కృప వలనే స్వర్గలక్ష్మిగా వచ్చింది, రాజ్యలక్ష్మిగా వచ్చింది, గృహలక్ష్మిగా వచ్చింది అని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి. మరి దీంట్లో వరలక్ష్మీ వ్రతం ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే వరలక్ష్మీ వ్రతానికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం ఇదంతా కూడా సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగింది. అసలు ఆ మహాలక్ష్మి ఎవరు, ఆ మహాలక్ష్మిని ఏ విధంగా ఆరాధన చేయాలి, ఎవరైనా గతంలో ఈమెను ఆరాధన చేసి మంచి ఫలితాన్ని పొందినారా అని చెప్పి ప్రశ్న వేస్తే అప్పుడు చెప్తాడు పరమేశ్వరుడు, ఆమె ఎవరో కాదమ్మా సాక్షాత్తు మహాలక్ష్మియే అని చెప్తాడు. మరి మహాలక్ష్మిని ఎట్లా ఆరాధన చెయ్యాలి అంటే ఆరాధన చేయవలసినటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ అసలు ఆ మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో మనం మొట్టమొదటిసారిగా మనం వింటే తర్వాత ఆ వ్రతాన్ని మనం ఎలా ఆచరించాలనేది మనకు ఒక కథ రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఏ వృత్తాంతం ఉందో ఆ వృత్తాంతం అందరికీ తెలిసిందైనప్పటికీ దానిలో ఉండేటువంటి జాగ్రత్తలు ఏ విధంగా మనం తీసుకోవాలి, అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుంది, లక్ష్మి ఉండేటువంటి చోట్లు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే శాస్త్రంలో మనకు 5 స్థానాలు ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క స్థానాలు చెప్తారు. ఒకటేమో ఆవు యొక్క తటములు, ఎక్కడనైతే గోమయం వస్తుందో అక్కడ ఉంటుంది అని చెప్పి, రెండవదేమో కుంభస్థలంలో ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుంది అని చెప్పి, మూడవదేమో మారేడు దళములో ఉంటుంది అని చెప్పి, నాలుగవదేమో సాక్షాత్తు కమలంలో ఉంటుంది అని చెప్పి, ఐదవదేమో లక్ష్మీ స్థానము ఏ గృహిణి మన వివాహము జరిగినటువంటి సువాసిని ఉంటుందో ఆ సువాసిని యొక్క పాపెటలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఈ 5 స్థానాలు ప్రధానమైనవి అయితే ఏ ఇంట్లో అసలు లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉండేటువంటి చోట్లేమిటి అని మనం ఆలోచన చేస్తే ఎక్కడనైతే పరమాత్ముని యొక్క దివ్య చరిత్ర కలుగుతుందో, శ్రీహరి యొక్క చరిత్ర గానము జరుగుతుందో, శ్రీహరి యొక్క గుణగణాలు ఎక్కడ చెప్పబడతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడనైతే సాలగ్రామ ఆరాధన జరుగుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ తులసి ఆరాధన జరుగుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ శంఖము యొక్క ధ్వని వినిపిస్తుందో అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా భక్తులు ప్రేమతో సమర్పించేటువంటి పుష్పాలో ఫలమో తోయమో నీళ్ళో ఎక్కడుంటుందో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే అహంకారము లేని శాస్త్ర సంపన్నమైనటువంటి వేద పురాణాలు చదువుకున్న బ్రాహ్మడు ఉంటాడో వాళ్ళ యందు లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ విద్యావేత్తలు ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ గృహిణి ఉంటుందో ఆ గృహిణి యొక్క మనస్సులో లక్ష్మీదేవి ఉంటుంది. పిల్లలను ఆరాధిస్తారు ఎక్కడనైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతులకు కనీసము మంచినీళ్ళైనా ఇచ్చి మర్యాద చేసేటువంటి స్థలం ఉంటుందో అక్కడ ఉంటుంది. ఏ మంగళ ద్రవ్యాలు ఉంటాయో, పసుపు కానీ కుంకుమ కానీ అక్షతలు కానీ పుష్పాలు కానీ అటువంటి పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో సుమంగళ ద్రవ్యాలు అంటారు వాటిని, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ తాటాకులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ గాజులు ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది అని చెప్పి నివసించేటువంటి స్థానాలు చెప్పినారు. మరి లక్ష్మి ఎక్కడ ఉండదో వాటి స్థానాలు కూడా చెప్పినారు. అవి కూడా మనం వింటే ఎక్కడ బాగా నిద్రపోయేటువంటి స్థలం ఉంటుందో ఏ ఇంట్లో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. సాయంకాలం పూట ఏ ఇంట్లో ఎవరు నిద్రిస్తారో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కష్టపడకుండా సోమరిపోతుతనంతో ద్రవ్యాన్ని సంపాదించాలనే మనస్సు ఉంటుందో అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా వచ్చిన వాళ్లతో కలహము పెట్టుకుంటారో వాళ్ళింట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో నిరంతరము కంట తడి పెట్టి ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే అతిథులకు అభ్యాగతులకు ఏదైతే సత్కారము సన్మానాలు ఉండవో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో పితృదేవతల యొక్క ఆరాధన జరగదో అక్కడ లక్ష్మి నిలవదు. ఏ ఇంట్లో దేవతార్చన జరగదో, దేవతా నైవేద్యం జరగదో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో కలహాలతోటి నిరంతరం ఉంటారో ఆ ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎక్కడ మనసు ప్రశాంతత ఉండదో అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి
మనకు లక్ష్మి ఉండేటువంటి ఒక స్థానాలు, లక్ష్మి వెళ్ళిపోయేటువంటి ఒక స్థానాలు చెప్పినారు. మరి లక్ష్మి ఉండడానికి పోవడానికి మనం ఎట్లాగయ్యా మరి ఆరాధన చేయాలని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే, ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయాలంటే ఒక పద్ధతి ఉంది. ఏదైతే శ్రావణ మాసంలో పౌర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి ఒక శుక్రవారంలో, అన్ని మాసాల కన్నా అద్భుతమైనటువంటి ఒక మాసం శ్రావణ మాసం, దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆ శ్రావణ మాసంలో కనుక పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి ఒక శుక్రవారం రోజున అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఆడంబరాలు లేకుండా ఎట్లా పూజించాలి అమ్మవారిని అంటే, మొట్టమొదటిసారిగా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి ఒక గోమాత యొక్క గోమయాన్ని, ఆవు పేడను పూజాస్థలంలో అలికి దానిపైన ముగ్గులు పెట్టి దానిపైన ఒక కొత్తని వస్త్రాన్ని పరిచి ధాన్యం, ఏదైనా ఒక ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం పైన ఒక కలశాన్ని పెట్టి ఆ కలశంలో తీర్థం అంటే నీళ్లు, మామిడి కొమ్మలు. ఎందుకోసం మరి నీళ్లు పొయ్యాలి అంటే, భగవంతుణ్ణి ఆరాధన చేయాలంటే 2 రూపాలు ఉంటాయి. ఒకటి సగుణ రూపం, రెండవది నిర్గుణ రూపం. ఇప్పుడు మనం చేసేటువంటి ఏ వరలక్ష్మి వ్రతం ఉందో, ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ అది కేవలం ఒక కలశాన్ని పెట్టి ఆ కలశంలోనే జగన్మాతను మనం ఆరాధన చేస్తాం. కనుక మరి కలశాన్ని అది ఇత్తడిది కానీ, రాగిది కానీ, బంగారుది కానీ, వెండిది కానీ, చివరికి మట్టిదైనా సరే ఒక కలశాన్ని మనం పెట్టుకుంటాం. ఆ పెట్టినటువంటి కలశంలో తీర్థం పోసి మామిడాకులు వేసి పసుపు, కుంకుమను, గంధము, గోమూత్రము, గోమయము ఇవన్నీ వేస్తాం. ఎందుకోసం వెయ్యాలి అంటే, ఇవన్నీ మంగళ ద్రవ్యాలు. అంటే ఒక కరెంటు పాస్ కావాలి అంటే ఎన్ని వైర్లు పెట్టినప్పటికీ రాగి వైర్లోకే విద్యుత్ ప్రసారం అనేది గొప్పగా జరుగుతుంది. కానీ దాని స్థానంలో వేరే ఏ వైరు పెట్టినా విద్యుత్ ప్రసారం ఎట్లాగైతే జరగదో, ఒక భగవత్ శక్తిని ఒక దగ్గర మనం ఆరాధించాలి అంటే, ఆ భగవత్ శక్తిని గ్రహించేటువంటి తత్వము కలిగినటువంటి పదార్థాలు ఏ ఉన్నాయో ఆ పదార్థాలు మాత్రమే ఆ భగవత్ శక్తిని గ్రహించి అక్కడ ఉండేటువంటి యొక్క దుష్ప్రభావాన్ని తీసివేసేందుకోసం ఒక కలశాన్ని పెట్టడం, దానిలో తీర్థం, గంగ నీళ్లు పోయడం, గోమూత్రం, గోమయం లాంటివి మంచి మంచి సుగంధ ద్రవ్యాలన్నీ వేయడం, అటువంటివి వేసి మామిడి కొమ్మలు వేయడం. పంచపల్లవాలు అని ఉంటాయి. పంచపల్లవాళ్ళల్లో మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి అని 5 రకాల కొమ్మలు. ఆ 5 రకాల కొమ్మలన్నీ ఆ నీటిలో వేయడం ద్వారా ఒక రసాయనంగా మారి అందులో మన ఇంట్లో ఉండేటువంటి దుష్ప్రభావమైనటువంటి ఏ శక్తులు ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసేందుకోసం ఈ పంచపల్లవాలను కలశంలో వేసి దానిలో సుగంధ ద్రవ్యాలన్నీ వేసి దానిపైన ఒక టెంకాయను పెట్టి, కొబ్బరికాయను పెట్టి, ఆ కొబ్బరికాయ పైన సాక్షాత్తు నారాయణ స్వరూపంలో ఉండేటువంటి లక్ష్మీదేవిని, ఇద్దరిని, వరలక్ష్మీదేవిని, నారాయణుణ్ణి ఆవాహన చేసి ఆ ఆరాధన చేస్తారో మా పార్వతీదేవి. కనుక ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఆరాధన చేస్తారో ఆ విధంగానే ఆమె కరుణిస్తుంది. అంటే దీనిలో ప్రధానమైనవి ఏంటంటే, కథ వింటే మనకు అయిపోతుంది అనుకుంటాం. కానీ వరలక్ష్మిని ఆరాధన చెయ్యాలి అంటే ఏదో మనం బ్రహ్మను పిలుచుకుంటాం, అంటే ఓ అయ్యగారిని పిలుచుకుంటాం పూజ చెప్పడానికి. ఆ పూజ చెప్తూ ఉంటాడు, పాదయోహో పాద్యం సమర్పయామి అంటే మన మనస్సు ఎక్కడ ఉండాలి అంటే, ప్రధానంగా అందరూ ఆడవాళ్ళు కూర్చొనే చేసుకుంటారు అనేది ఒక నానుడి ఉంది. కానీ ఏ వ్రతం అయినప్పటికీ శాస్త్రంలో అయితే దంపతులు ఇద్దరు కూర్చొని చేయాలనేది శాస్త్ర నియమం. లేదా కేవలం ఒక ఆడవాళ్లే కూర్చొని వ్రతం చేసేది ఉంటే భర్తకి నమస్కారం చేసి భర్త యొక్క ఆజ్ఞను తీసుకొని, గురువుగారి యొక్క ఆజ్ఞను తీసుకొని ఆసనం పైన కూర్చొని ఈ వ్రతాన్ని మనం ప్రారంభం చేయాలి. చేసినప్పటి నుంచి విఘ్నాలు రాకుండా ఉండేందుకు గణపతి పూజను, కలశంలో గంగాజలాల్ని కలశ పూజను చేసుకొని పైన పెట్టినటువంటి కలశంలో సాక్షాత్తు క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి ఏ మహాలక్ష్మి ఉందో ఆ మహాలక్ష్మీదేవి అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా మనం భావన చేయాలి. చేసి ధ్యానము అనగానే చెప్తాడు, లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్నే ముకుంద ప్రియామని ధ్యాన శ్లోకం కేవలం వారు చదివినట్టుగా కాకుండా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అంటే ఎట్లాగైతే క్షీర సముద్రంలో నుంచి జగన్మాత ఉద్భవించిందో ఆ రూపాన్ని మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. దీంట్లో వరలక్ష్మీ వ్రతంలో ధ్యాన శ్లోకాన్ని చెప్తారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సురాసుర నమస్కృతే. ఆ క్షీరోదార్ణవంలో నుంచి ఉద్భవించినటువంటి ఏ కమలం ఉందో ఆ కమలం పైన కూర్చున్నటువంటి పద్మాసనంలో పద్మాన్ని చేతిలో పట్టుకున్నటువంటి ఏ జగన్మాత ఉందో ఆ జగన్మాతను సమస్త లోకాలు పూజించేటువంటి తల్లి స్వరూపం ఉందో
ఆ స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఆ ధ్యానము 2 అక్షతల కలశం పైన వేస్తే ఆ కలశం పైన ఉండేటువంటి కలశంలో ఉండేటువంటి నీళ్ళే ఆ సముద్రంలో నుంచి ఉద్భవించినట్టుగా, ఏ పల్లవాలు ఉన్నాయో ఆ పల్లవాలే ఒక కమలంలాగా, ఆ పెట్టినటువంటి ఏ టెంకాయ ఉందో ఆ టెంకాయ పైననే సాక్షాత్తు జగన్మాత కూర్చొని 2 చేతులలో 2 కమలాలు పట్టుకొని సమస్త లోకాలు పూజిస్తున్నాయి అన్నట్టుగా భావన చేసి ధ్యానముతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా ధ్యానం చేసి ఆసనం అంటే సువర్ణ ఖచ్చితమైనటువంటి ఆసనం, మనసులో భావన. కేవలం మనం వరలక్ష్మీ వ్రతం చేయడానికి ఆలోచన చేస్తే 40 నిమిషాల్లో 50 నిమిషాల్లో పూజ అంతా పూర్తవుతుంది. కానీ తాదాత్మ్యత చెందేటువంటి ఒక భక్తులందరిది ఉదయం ప్రారంభం చేస్తే వ్రతం సాయంకాలం ముత్తైదువలు వచ్చే వరకు పూజ సాగుతూనే ఉంటుంది. ఎట్లా సాగుతుందయ్యా అంటే, ఆవాహనము అంటే సాక్షాత్తు ఒక ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధంగా మనం లోపలికి ఆవాహన చేసి ఒక ఆసనాన్ని వేసి కూర్చోపెడదామో అట్లా జగన్మాత నారాయణుని యొక్క అనపాయినైనటువంటి జగన్మాత ఈనాడు నేను చేసేటువంటి వ్రతానికి నా ఇంట్లో వచ్చి కూర్చుందనేటువంటి భావన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. ఆసనం అంటే ఆసనము ఎటువంటి మెత్తటి ఆసనం పైన ఒక యోగ్యుడైనటువంటి ఒక గురువు కానీ లేదా మనకు నచ్చినటువంటి ఒక పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి ఎంత మర్యాద చేసి వేస్తామో అంత సున్నితమైనటువంటి ఆసనాన్ని ఒకటి పాద్యం సమర్పయామి అంటాం. అనగానే ఏముంటుంది, మన చేతిలో ఉండే ఉద్ధరణితోటి పాదం పైన ఇట్లా పోస్తాం. కానీ జగన్మాత యొక్క పాదానికి ఉండేటువంటి పట్టి, ఆ పట్టి కింద ఉండేటువంటి పసుపు, ఆ పసుపు చుట్టూ ఉండేటువంటి పారాణి పరాగరేణువు, ఆ గోర్లలో ఉండేటువంటి అందం, అమ్మవారిని కడుగుతూ ఉంటే పాదాలపైన మనం నీళ్లు పోస్తుంటే ఆ పాదాలపైన ఉండేటువంటి పసుపు పరాగరేణువు మన శిరస్సు పైన పడితే ఏ విధంగా మనం ఆర్ద్రత పొందుతామో అటువంటి పాద్యం సమర్పయామి. ఆ విధంగా పాద్యము, అర్ఘ్యం, ఆచమనీయం అంటే మనం ఎన్నిసార్లు పుచ్చుకుంటామో అన్నిసార్లు ఆచమనం చేయించాలి. తర్వాత ఆచమనం అయిన తర్వాత చేయి కడుక్కుంటాం. కడుక్కున్న తర్వాత పెద్దవాళ్ళు ఇంటికి అతిథులు వస్తే ఎట్లాగైతే చేయి కడుక్కున్న తర్వాత ఒక వస్త్రాన్ని ఇస్తామో అటువంటి మెత్తటి వస్త్రాన్ని ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితోటి మనం ఆ వస్త్రాన్ని తుడుస్తూ ఉంటే ఏ విధంగా అనుభూతిని పొందుతూ అటువంటి అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని పొందుతూ మనం ఆరాధన చేయాలి తప్ప వేయడం పొయ్యడం అనేది చేయకుండా భక్తితో ప్రేమతో చేస్తే సాక్షాత్తు జగన్మాత కటాక్షం కలుగుతుంది అని ఈ షోడశోపచార పూజలు, ఆమెకు 2 పేర్లు ఉన్నాయి. ఆమె ఉండకపోవడానికి అథాంగ పూజ ప్రారంభమవుతుంది. అభిషేకం చేసిన అభిషేకం ఎట్లా చేయాలి అనేది కూడా చెప్పినారు. శంకర భగవత్పాదుల వారు కనకధారా స్తోత్రంలో చెప్తారు అభిషేకం ఎట్లా చేయాలి. అమ్మవారు ఉద్భవించిన తర్వాత 2 ఏనుగులు బంగారు కలశాలతో తీసుకొని ఆ తెల్లటి వస్త్రం పైన ఈ నీళ్లను పోస్తూ ఉంటే శరీరం అంతా తడిసిపోయినటువంటి జగన్మాతను స్నానం చేయిస్తున్నామనేటువంటి భావన మన మనసులో కలగాలి. తర్వాత సముద్రుడు ఇచ్చినటువంటి పచ్చటి చీర వస్త్రాన్ని కట్టి మనం ఏ రంగు తీసుకొని వచ్చినామో సాక్షాత్తు ఆనాడు సముద్రుడు ఏ విధంగా ఇచ్చినాడో అదేవిధంగా మనం ఇచ్చినాము అనేటువంటి భావన చేత ఒక వస్త్రాన్ని కట్టడం, ఆభరణాలన్నీ వేయడం. లక్ష్మీ కళ ఉంటుంది, లక్ష్మీ కళ ఉంటుంది అంటే ఆవిడలాగా నగలన్నీ వేసుకోవడం లక్ష్మీ కళ కాదు. ప్రేమ ఒకటి, భక్తి ఒకటి, భగవంతుడంటే ఉండేటువంటి ఆ అనుభూతి ఒకటి. అటువంటివన్నీ అనుభవిస్తూ కనుక మనం పూజ చేస్తే సాక్షాత్ జగన్మాత మన ఇంట్లోనే ఉంటుంది అనే భయం మనకు ఉండాలి. ఆ భయము చేత భక్తి చేత ప్రేమ చేత పూజ చేస్తే తప్పకుండా జగన్మాత ఉంటుంది అని ఎవరు చెప్తున్నారని మనం చెప్పుకోవడం కాదు. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు కూర్చోబెట్టుకొని చెప్తున్నటువంటి విషయం ఇది. పాద్యం అంటే ఇట్లా ఇవ్వాలి పార్వతి, అర్ఘ్యం అంటే ఇట్లా ఇవ్వాలి, ఆచమనం అంటే ఇట్లా ఇవ్వాలి, వస్త్రం అంటే ఇట్లా ఇవ్వాలి అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే మీకు అథాంగ పూజ దగ్గరికి వచ్చేసరికి 2 నామాలు ఉంటాయి. ఒకటి చంచలాయై నమః, రెండవది చపలాయై నమః. అంటే మన బుద్ధిని ఎప్పుడు చంచలం చేసి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుందట జగన్మాత. అంటే మన బుద్ధి ఎక్కడికి పోకుండా కేవలం ఆ పాదాల దగ్గరనే కనుక ఉంచితే అటువంటి చంచలమైనటువంటి మనస్సు వేరే దగ్గరికి పోనివ్వకుండా ఆ చంచలమైన మనస్సును కట్టడి చేసేటువంటి భాగ్యాన్ని మనకు కలిగిస్తుంది. చపలాయై నమః, మన బుద్ధి కూడా చపలత చెందుతుంది. పూజ దగ్గర కూర్చొని ఉంటాం, బంధువులు వస్తారు, వాళ్ళకి ఆసనం వేయమని లేదా మంచినీళ్ళు ఇవ్వమని ఏదో మర్యాదలు ఈ పూజలో వెళ్ళి అక్కడి నుంచి మనసు వెళ్ళిపోతుంది. కనుక అటువంటి చపల బుద్ధితో మనం పూజ చేయకుండా అట్లాంటివి చేస్తే కనుక నేను ఉండను అని చెప్పేసి ముందుకు పెట్టుకున్నవే 2 నామాలు చంచలాయై నమః, పాదౌ పూజయామి, చపలాయై నమః, హస్తౌ పూజయామి. ఇట్లా ఆ అంగపూజలు చేస్తుంటాం. అంగపూజ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, పాదాల మీద అంటే పాదాల మీద పుష్పం వేస్తున్నట్టు మనం వేసేటువంటి చామంతియో గులాబీయో కనకాంబరమో మల్లెనో లేదా అక్షతలో లేదా ఇంత కుంకుమనో ఆ పాదాల మీద పడితే
మనం అలంకారం చేసినటువంటి ఆ మూర్తి యొక్క పాదం పైన మనం వేస్తే ఎట్లా ఉంటుంది? ఆ అమ్మవారికి సమర్పించేటువంటి అంగపూజలో మనం భావన చేసుకుంటూ ఆయన నామాలు చెప్తూ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి బ్రహ్మస్థానంలో ఉండేటువంటి అర్చకుడు మనం వేస్తూ ఉంటే ఆ పువ్వు ఎక్కడ పడుతుందో మనకు తెలియదు. కానీ ఆత్మ ఆనంద భూతిని పొందుతూ పాదవు పూజయామి అంటే పాదాల దగ్గరనే వేయడం, హస్తవు పూజయామి అంటే హస్తాల దగ్గర వేయడం, ఆ కళ్ళకు కాటుక పెడుతున్నట్టు మంత్రం చెప్తూ ఉంటే కళ్ళకు కాటుక పెడుతున్నట్టు భావన చేసుకోవడం. ఎందుకంటే ఆమెకు పేరు భావన మాత్ర సంతుష్టాయే నమో నమః, కేవలం ఆ భావన ఉంటేనే సరిపోతుంది. అటువంటి భావన చేత కనుక పూజ చేస్తే వరాలు ఇచ్చేటువంటి ఒక లక్ష్మిగా ఆమె అవతరించింది. ఆ అవతరించినటువంటి ఆ జగన్మాత ఏదైతే ఉందో ఆ జగన్మాత యొక్క దివ్య వైభవాన్ని పూర్వకాలంలో ఎవరు చేసినారో అటువంటి ఒకానొక గొప్పనైనటువంటి కథను నేను నీకు చెప్తానని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ అమ్మవారికి కథను చెప్పడం ప్రారంభం చేసినాడు. ఎందుకోసం ఈ కథ చెప్పవలసి వచ్చింది అంటే శౌనకాది మహామునులంతా కూడా నిత్యం పరమాత్ముని యొక్క కథలు వినడంలో ఆనందం పొందుతారు కనుక అటువంటి కథను మేము కూడా వినాలి అని చెప్పి పార్వతీదేవి, ఎందుకంటే లోకంలో ఈ వ్రతం ప్రచారం కావాలి అంటే ఎవరో ఈ వ్రతాన్ని చేసి ఆనందాన్నో సుఖాన్నో ధనాన్నో ఐశ్వర్యాన్నో పొందినారని చెప్తే తప్ప మళ్ళీ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కనుక మరి ఎవరు చేసినారయ్యా అని చెప్పేసి మనం అడిగినట్టుగా పక్క వాళ్ళు మన ఇంట్లో వచ్చి మేము ఈ శుక్రవారం పూజ చేసుకున్నామండి మాకు మంచిగా జరిగిందని, లేదా మేము గణపతి పూజ చేసుకున్నాం మంచిగా జరిగిందని చెప్పేసి మనం ఎట్లాగైతే అనుకుంటామో అటువంటి భావన అందరిలో రాకూడదని చెప్పేసి సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే ఆయన చెప్పడం ప్రారంభం చేసినాడు. ఒకానొక సమయంలో కుండినము అనేటువంటి ఒక పట్టణం, ఆ కుండినం అనేటువంటి ఒక పట్టణంలో చారుమతీదేవి అనేటువంటి ఒక స్త్రీ గొప్పనైనటువంటి ఒక పతివ్రతగా పేరు తెచ్చుకుంది. అందరిలో స్నేహితులలో బంధువులలో అత్తవారింట్లో అందరిళ్లలో ఒక గొప్ప పతివ్రతగా, అంటే లేచినప్పటి నుంచి కేవలం పతియే ప్రత్యక్ష దైవమని ఆరాధన చేసి అందరికంటే ముందుగా లేవడం, ఇంటి పనులన్నీ చక్కబెట్టడం, పెద్దవాళ్ళు అత్తమామలు లేచి లేదా భర్త లేచే సమయానికి వాళ్ళ పాద ప్రక్షాళన చేసి నమస్కారం చేయడం మొదలు నుంచి చివరికి రోజు రాత్రి పడుకునేటువంటి ఒక పాదసేవనం వరకు ఎంత సేవ చేసేది అంటే అంత సేవ చేసేది. అటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక చారుమతి ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథులు వచ్చిన భాగ్యాన్ని భోజనాన్ని తాంబూలాదులు ఇవన్నీ ఏర్పాటు చేసేది. ఒక పతివ్రత ఏ విధంగా అయితే ఉంటుందో అంటే సాక్షాత్తు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ ఇంట్లో అతిథి అభ్యాగతుల యొక్క సత్కారం జరుగుతుందో, ఏ ఇంట్లో దేవతార్చన జరుగుతుందో ఆ దేవతార్చనకు సంబంధించిన పూజా ద్రవ్యాలు కానీ లేదా అత్తమామలకు భోజనం ఏర్పాటు చేయడం కానీ స్నానాలు ఏర్పాటు చేయడం కానీ అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ పెట్టి చేసేది చారుమతి. కాలం గడిచింది. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత శ్రావణ మాసం కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది అనగా కలలో సాక్షాత్తు జగన్మాత కనిపించింది. జగన్మాత కనిపించి నీ యొక్క మంచి బుద్ధి సత్ప్రవర్తన చేత నేను నీకు ప్రసన్నమవుతున్నాను, వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున కనుక నన్ను పూజిస్తే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నీవు ఏ వరాలైతే కోరుకుంటావో ఆ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను అని చెప్పగానే అదే కలలో ఈ చారుమతీదేవి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తరే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అనేటువంటి ఒక స్తోత్రముతో పాటు ఎన్నెన్నో స్తోత్రాలు ఆ మహాలక్ష్మిని చేస్తూ ఉంటే ప్రదక్షిణలు చేస్తుంది. చూసింది. కాలం గడిస్తే ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె కలలో కనిపించింది తప్ప నిజంగా చూస్తే అక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. వెంటనే ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అత్తమామలకు చెప్పుదామా, ఎప్పుడు భర్తకు చెప్పుదామా అనేటువంటి ఆతృత చేత ఆ రాత్రంతా నిద్రపోకుండా గడిపి తెల్లవారే లేచి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని అంతా కూడా ఏ జగన్మాత కనిపించిందో ఆ జగన్మాత ఏమేమి చెప్పిందో, అంటే వరలక్ష్మి శుక్రవారం రోజున ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలో అటువంటి ఆరాధన చెయ్యమని చెప్పింది. ఆ స్వప్న వృత్తాంతాన్ని చెప్తూ ఏమండి నాకు ఈ కళ వచ్చింది, స్వప్నంలో సాక్షాత్తు జగన్మాతనే కనిపించింది. కనిపిస్తే ఆ అమ్మవారిని నేను స్తోత్రం చేసి 3 ప్రదక్షిణాలు చేసినాను. 3 ప్రదక్షిణాలు చేసి నీ యొక్క దయచేత లోకమంతా సుభిక్షంగా ఉంది, నీ యొక్క కటాక్షము చేతనే ప్రపంచమంతా నడుస్తూ ఉంది. కొంతమంది విద్వాంసులు అవుతున్నారు, వాళ్ళ యొక్క జన్మలు ధన్యమవుతున్నాయి. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ ఈ జన్మలో నాకు స్వప్నంలో నీవు కనిపించినావు తల్లి అని చెప్పి స్తోత్రం చేసినానయ్యా. నేను ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి అంతా కూడా కలని అనిపించింది.
అటువంటి కలలో విన్నటువంటి ఒక మహాలక్ష్మీదేవి యొక్క వ్రతం మనం ఆచరిద్దామా అని చెప్పి భర్తను అడిగితే అత్తమామల యొక్క అనుజ్ఞ చేత, భర్త యొక్క అనుజ్ఞ చేత అందరూ కలిసి వ్రతం చేద్దామని చెప్పి అనుకున్నారు. బంధుమిత్రులకు, స్నేహితులకు కూడా ఈ విషయం తెలిసింది. సాక్షాత్తు చారుమతీ దేవికి వరలక్ష్మి అమ్మవారే కలలో కనిపించి ఈ వ్రతాన్ని చేయమన్నదట. ఆమె వ్రతం ఎప్పుడు చేస్తుందో మనందరము అక్కడికి వెళ్ళాలి, ఆమె చేసేటువంటి వ్రతాన్ని మనం కన్నులారా చూడాలి, కనీసం ఆ ప్రసాదాన్నైనా మనం తీసుకోవాలి అని చెప్పి అందరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని శ్రావణ మాసం ఎదురు చూసినారు అందరూ కూడా. రానే వచ్చింది శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం రాగానే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి అమ్మవారు ఏ విధంగా అయితే చెప్పిందో చెప్పినట్టుగా గోమయము చేత అలికింది. వరలక్ష్మీదేవి ఏ విధంగా అయితే చెప్పింది, ఉదయాన్నే లేచింది. లేచి తన యొక్క కాలకృత్యాలన్నీ నెరవేర్చుకున్నది. అత్తమామల యొక్క సేవ, భర్త యొక్క సేవ చేసింది. చేసిన తర్వాత పూజా స్థలాన్ని గోమయముతో అలికి మంటపాన్ని ఏర్పరిచి అందులో ఒక ఆసనాన్ని వేసి కొత్తగా వచ్చినటువంటి బియ్యం ఏమున్నాయో ఆ బియ్యాన్ని పోసింది. మర్రి చిగుళ్ళు చెప్పుకున్నటువంటి పంచపల్లవాలు ఉన్నాయో అవన్నీ కలశంలో పెట్టింది. పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. ఆమెతో పాటు స్త్రీలందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అనేటువంటి ధ్యాన శ్లోకముతో ప్రారంభమైనటువంటి ఆరాధన అయిపోయింది. షోడశోపచారాలన్నీ మనస్ఫూర్తిగా సాక్షాత్తు జగన్మాతకు ఏ విధంగా సమర్పించాలని మనం ముందు చెప్పుకున్నామో అదేవిధంగా పాద్యము, అర్ఘ్యము, ఆచమన్యము, మధుపర్కము, స్నానము, వస్త్రము 16 ఉపచారాలన్నీ నియమనిష్టలతో చేసింది. అయితే 16 ఉపచారాలలో ఏ ఒక్క ఉపచారం మనసుతోటి చేసిన త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సు ఏది చెప్తుందో, మంత్రం మనం వినేది ఏది వింటున్నామో అదే మనస్సులో మెదలాలి, అదే చేతుల ద్వారా చేయాలి. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మణ 3 కలిపి చేస్తే ఏ ఒక్క ఉపచారాన్నైనా పరమాత్మ స్వీకరించిందనుకోండి, అమ్మవారు స్వీకరిస్తే చాలు మన జన్మ ధన్యమైపోతుంది. అటువంటి విధంగా 16 రకాల ఉపచారాలన్నీ చేసింది చారుమతీదేవి. అంతేకాకుండా ఏ మాత చెప్పిందో 9 సూత్రాలు కలిగినటువంటి ఒక దారాన్ని ఏర్పరచుకుంది. ఆ దారాలపైన ఆయా దేవతలను ఆవాహన చేసి అమ్మవారి ముందు పెట్టింది. అందరూ స్త్రీలందరూ కలిసి మంగళహారతిని సమర్పించినారు, మంత్రపుష్పాన్ని సమర్పించినారు. అంతా కలిసి ఆ మంటపము చుట్టూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎవరెవరి కాళ్ళైతే సువాసనలు ఉన్నాయో ఆ కాళ్ళన్నింటికి బంగారు పట్టీలు వచ్చినాయట. 2వ ప్రదక్షిణ చేసినారు, చేతులన్నింటికి బంగారు గాజులు వచ్చినాయి. 3వ ప్రదక్షిణ చేసినారు, మెడల నిండా ఒక సువాసిని ఎన్ని నగలు ధరించాలో అన్ని నగలు ధరించేట్టుగా ఉంది. 4వ ప్రదక్షిణ చేసినారు. ప్రదక్షిణ చేసేసరికి వీళ్ళనందరినీ ఇళ్లకు తీసుకొని పోవడానికి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, లుటపిటలు అన్నీ ఖచ్చితమైనటువంటి ఒక్కొక్క రథాలు వీళ్ళనందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చినాయి. 5వ ప్రదక్షిణ చేసేసరికి ఏ పట్టణంలో ఈమె వ్రతం చేసిందో ఆ పట్టణం మొత్తం కూడా బంగారు గోడలతో నిండిపోయిందట. అటువంటి అద్భుతమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ చారుమతీ దేవి ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద జగన్మాతను కూర్చోపెట్టుకొని ఏ విధంగా చెప్పిందో అటువంటి విధానంలో పూజ చేసినందువల్ల ఆమెను కీర్తించినారు. ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీ కటాక్షం కలిగినప్పుడు నారాయణ యొక్క కృప కలుగుతుందో నిత్యానపాయిని కనుక అటువంటి కృప కలిగింది కనుక ఏం చెప్పినారంటే అందరికీ కేవలం ఒక్కళ్ళు చేస్తే అగరబత్తి వెలిగిస్తే ఇంటి నిండా ధూమం ఎట్లాగైతే వాసన వస్తుందో కేవలం ఒక ఊరిలో ఒక పతివ్రత చేసినటువంటి ఫలితము చేసా అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ ఆ పూజా ఫలాన్ని పొంది అద్భుతమైనటువంటి రీతిలో ఐశ్వర్యాన్ని పొందినారు ఓ పార్వతీదేవి. కనుక ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో భక్తి శ్రద్ధలతో ఏదో చేసినారో వాళ్ళు పెట్టుకున్నారని మనం పెట్టుకోవడం అనేది కాకుండా ఒక నిర్గుణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ పరాశక్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆరాధన చేసిన వాళ్ళకి ఎట్లాగైతే చారుమతీదేవి తన యొక్క నగరాన్ని బంగారు నగరంగా మార్చిందో ఆ విధంగా మార్చగలిగినటువంటి శక్తి కేవలం ఒక్క వరలక్ష్మీదేవికి మాత్రమే ఉంది. అది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఒక రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అట్లా వ్రతం వీలు కాలేదు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకు ఉండేటువంటి సమస్యల వల్ల వీలు కాకపోతే కనుక శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ వ్రత కథను విన్న మనకి చేసినటువంటి మనందరికీ ఆ లక్ష్మి యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ ఉండి ఆమె యొక్క కడగంటి చూపు మన పైన పడి
మనం ఏ పూజ చేసినా సాక్షాత్తు మన ఇంట్లో కూడా ఉండి మనకు మంచి మనస్సును, మంచి ధర్మ మార్గాన్ని, మంచి జ్ఞానాన్ని ఆమె ఇవ్వాలని తెలియజేస్తూ, ఆ 9 పేర్లతో ఉండేటువంటి ఆ దూరం ఉందో ఆ దూరాన్ని సాక్షాత్తు చారుమతీదేవి కట్టుకుంది. ఆనాటి నుంచి ఆ ఇంట్లో దేనికి కొదవ లేకుండా బ్రతికి ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పొంది సాక్షాత్తు జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందింది. కనుక ఈనాడు మనం చేసేటువంటి ఈ వరలక్ష్మీ వ్రతంలో కూడా సాక్షాత్తు జగన్మాత మన ఇంట్లో ఉండి మనందరినీ చల్లని చూపులతో అమ్మ కాపాడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, శ్రీ అద్వైతం ఛానల్లో ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే కింద ఉండేటువంటి ఆ గంటను కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం ఇది ఆధ్యాత్మిక విశేషాలు, పండుగలలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి తెలియజేయడమే తప్ప ఈ ఛానల్ పెట్టుకొని ఏదో సంపాదించాలనేటువంటి ఉద్దేశం మాత్రం ఏమాత్రము లేదు. గమనించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుతూ, జై భవానీ.